అందరికీ వందనాలండి. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధి సిద్ధము చేసి కాచియుందును. కీర్తనలు 5:3 అన్నట్టు. గూగుల్ మీట్ ద్వారా ప్రాతకాలం అన్న కార్యక్రమానికి కూడి వచ్చిన ప్రతి ఒక్కొక్కరికి మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములండి. ముందుగా ప్రారంభ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ఆరంభించవలసిందిగా సిస్టర్ ఆర్. విజయ ఏసీసీ నుంచి కోరుతున్నానండి. ఆర్. విజయమ్మ గారు. ఐజాక్ తమ్ముడు ఐజాక్. ఓకే ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, ఆశ్చర్యకరుడా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. రాత్రంతా మంచి నిద్ర అనుగ్రహించి ప్రభా, ఉదయకాలమున ప్రభా చురుకైన మెలకువ మాకు అనుగ్రహించి ప్రభా, మరి ఒక నూతన దినం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలేసయ్యా, నీకు స్తోత్రాలు. ఈ పాతకాల మనలో నీ దేవుని బిడ్డలతో కలిసి తండ్రి దేవా నిన్ను ప్రార్థించుటకు, దేవా నీ వాక్యం వినుటకు, పాటల ద్వారా నిన్ను స్తుతించుటకు దేవా నాకు ఇచ్చిన ఈ అవకాశం కొరకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంకందరినీ లేవనెత్తండి తండ్రి దేవా, దీంట్లో అందరి జాయిన్ కావటకు సహాయం చేయండి తండ్రి. ఈ చక్కటి అవకాశం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. దేవా ప్రార్థన చేసేవారిని, పాటలు పాడేవారిని, బోధించేవారిని అందరినీ నీ స్వాధీనంలో ఉంచుకోనండి. ఆది నుంచి అంతం వరకు దేవా మీరు అధ్యక్షత వహించండి తండ్రి ప్రభా. మేమెంతో ఆశతో తండ్రి దేవా నీ నామమును గణపరచకు, నిన్ను స్తుతించకు నీ పాదాల చెంత చేరి ఉంటున్నాం ప్రభా. మా ఆశని పరిపూర్ణం చేయండి తండ్రి. మాకు కావలసిన దీవెనలు కుమ్మరించండి, నీ ఆశీర్వాదంతో నింపండి ప్రభా. ప్రతి వాక్యం ద్వారా మేము హెచ్చరింపబడుచున్నాం ప్రభా. వాక్యం విని విడిచిపెట్టకుండా మా జీవితంలో ఫలభరితమైన జీవితం మాకు అనుగ్రహించండి తండ్రి. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. ఈ చక్కటి అవకాశం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి దేవా. నా ప్రభా ఎంతో శ్రద్ధ కలిగి తండ్రి దేవా నీ వాక్యం వినాలని తండ్రి దేవా, పాటలతో స్తుతించాలని నీ పాదాల చింత చేరి ఉంటున్నాం. యేసయ్యా నీకు వందనాలు. దయగల రక్షక ఇంకా రాని వారిని మరి ఒకసారి నడిపించండి తండ్రి. ఆది నుంచి అంతవరకు కూడా దేవా మీరు అధ్యక్షత వహించండి దేవా. హైగాని దేవా బలముగా బూరగా వాడుకుంటున్నందుకు నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల రక్షక నీ దీవెనలతో నీ ఆశీర్వాదంతో మమ్మల్ని నింపమని నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కొద్ది ప్రార్థన యేసునామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థించినందుకు మీకు వందనాలు. దేవుడు మీకు తోడైండును గాక. కుటుంబంతో కలిసి పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా సిస్టర్ ఏంజిల్ గారిని కోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, ఓ నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, ఓ నువ్వే నా జీవాధారము. నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను లేను, నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను ఊహించలేను, నువ్వే లేకపోతే నేను లేను. నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము, చెదరిన నా బ్రతుకే నిలువెదికే
నీ తోడు కోసం చెదరిన నా బ్రతుకే నిను నీ తోడు కోసం నువ్వే నా ప్రాణాధారము ఓ నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము ఓ నువ్వే నా జీవాధారము నీతో నేను జీవిస్తానే కలకాలము నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము లోకంలోనే నిన్ను వెతుకా ఎంత శూన్యము చివరికి నువ్వే నిలిచావే సదాకాలము నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయు నాథ నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయు నాథ నువ్వే నా ప్రాణాధారము ఓ నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము ఓ నువ్వే నా జీవాధారము పరమ తండ్రి నీకే వందనా యేసునాథ నీకే వందనా పవిత్రాత్మ నీకే వందనా త్రియేక దేవా వందనా పరమ తండ్రి నీకే వందనా నీదు బిడ్డగానే సాగేదా యేసునాథ నీకే వందనా జీవితాంతం నీకై బ్రతికేదా పవిత్రాత్మ నీకే వందనా నిత్యముగా నీతో నడిచేదా త్రియేక దేవా వందనా కనపరతు నిన్నే నిరతమే థ్యాంక్ యూ. ఎంతో చక్కటి స్వరంతో పాట పాడి దేవుని నామాన్ని కనపరిచినందుకు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చిన్నామండి. వాక్యోపదేశం చేయవలసిందిగా ఈ సమయాన్ని ఫౌండర్ పాస్టర్ మౌంట్ సినర్ చర్చ్ ఈ విజయ్ కుమార్ గారికి ఇస్తున్నానండి. థ్యాంక్ యూ. దేవుని చేయి పిలువబడి ఆయన ఆత్మతో నింపబడుతున్నటువంటి ప్రియ పరిశుద్ధులారా, మీ అందరికీ నజరుడైన యేసుక్రీస్తు వారి యొక్క పవిత్రమైన నామములో పేరు పేరున మీ అందరికి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషము, మరొక దినాన్ని మనం కలిగి ఉన్నాము. మరి అందరం కలిసి దేవుని చాలా మంది అద్భుతమైన స్వరముతో పాటలు పాడుతూ కుటుంబంగా కలిసి మరి దేవుని ఆరాధించటము ఎంతో సంతోషకరమైన విషయము. ఐజాక్ బ్రదర్, మీరు సపోర్ట్ చేస్తూ పాడతారు, మంచిగా పాడరు, అట్లా తాళం కొట్టుకుంటూ గజ్జలతో సపోర్ట్ చేస్తూ పాడండి. ఇంకెవరైనా కూడా అట్లా దేవుని ఉదయకాలమునే వాయిద్యములతో పాట పాడడం కూడా సంతోషకరమైన విషయం. ఏదో ఒక చిన్న చప్పుడుతోటి ఓకే, ఒక వాక్యానికి వెళ్దాము. థ్యాంక్ యూ అయ్యారు. ఈ రోజు యొక్క వాక్యం హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను, మరియు
ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయెను. విధేయత వలన విధేయత చూపించే వారందరికీ కూడా నిత్య రక్షకుడయ్యాడు. టు గివ్ us ఎటర్నల్ లైఫ్ he obeyed his father. విధేయత ద్వారా మరి అక్కడ ఆయన మనందరి కొరకు నిత్య రక్షకారకుడయ్యాడు. రక్షకుడు, నిత్య రక్షకుడు పదాలు మనం గమనిస్తాము. గత 25 రోజులుగా మనం ఈ యొక్క మాటలు ధ్యానం చేస్తూ ఉన్నాము. క్రీస్తు ప్రభువారి యొక్క జన్మదినములో ఉన్నటువంటి విశిష్టత, ఆయన ఈ లోకానికి రావడానికి గల ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి, అది ఒక్కొక్కటిగా మనం తెలుసుకుంటున్నాము. 25 రోజులుగా 25 కొత్త అంశాలు మనం తెలుసుకుంటున్నాము. 31వ తారీఖు ఉదయం నుంచి మరలా కొత్త సంవత్సరంలో దేవుడు మన ఏమి కావాలని కోరుకుంటున్నాడు, కొత్త సంవత్సరంలో మన జీవితం ఏమి కావాలని మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాము. కాబట్టి ఈ దినమున యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమండలానికి ఎందుకు వచ్చాడు అనే దానిని మనం ఆలోచించినట్లయితే, మనందరికీ నిత్యమైన రక్షకుడుగా, ఒక్కసారే కాదు కానీ ఎల్లవేళలా నిత్య రక్షకుడుగా ఉండాలి అంటే ఈ హిమ్సెల్ఫ్ ఒబేడ్ టు హిజ్ ఫాదర్, అంటే విధేయత ద్వారా ఆయన నేర్చుకున్నాడని, దాని ద్వారా ఆయన మనందరికీ ఎల్లప్పుడూ నిత్యము రక్షకుడుగా ఉండడానికి కారకుడయ్యాడని మనం లేఖనాలు మనం చూస్తున్నాము. అయితే విధేయత అనేది ఎంత ప్రాముఖ్యమైనదో ఒకసారి మనం ఆలోచించాలి. ఎక్కడైనా ఎప్పుడైనా ఈ ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, లేకపోతే అది పరిశుద్ధ జీవితానికి సంబంధించిన జీవితమే కావచ్చు, స్నేహితమే కావచ్చు, ఎక్కడైనా గాక విధేయత కలిగి ఉంటే అనేకమైన విషయాలు మనం నేర్చుకోగలుగుతాము. విధేయత లేకపోతే నువ్వు నాకు చెప్పేదానంటే మనం ఏమి కూడా నేర్చుకోలేము. నేర్చుకోవడానికి పేదవాడి నుంచి రోడ్డు మీద భిక్షమడుకునే వ్యక్తి దగ్గర కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. అయితే ఈ దినమున మనము విధేయత వలన మనం నేర్చుకున్నట్టయితే, వినయం వల్ల మనం నేర్చుకున్నట్టయితే, మరి క్రీస్తు ప్రభువారు ఏ రకంగా మరి నిత్య రక్షకుడుగా మూలకారకుడయ్యాడో, నీవు నేను కూడా కొన్ని విషయాల్లో మరి దేవునికి మహిమకరంగా మనం జీవించగలం. దేవుడు మాట్లాడిన ప్రతిసారి కూడా మనమందరము కూడా విధేయత కలిగి ఉండాలి. ప్రతి ప్రారంభ దినమున, ప్రతి పునరుత్థాన దినమున, ప్రతి ఉపవాస ప్రార్థనలో, కుటుంబ కూడికలో, లేకపోతే బైబిల్ చదివేటప్పుడు, అనుదినము మనం వ్యక్తిగత జీవితంగా బైబిల్ చదివేటప్పుడు, ప్రభువా నీవు నాతో మాట్లాడయ్యా, నేను మార్చబడతాను, నేను మార్చుకోవాలనుకుంటున్నాను ప్రభువా అని గనక మనం ప్రార్థన చేసి వినయము విధేయతతో గనక పరిశుద్ధ లేఖనాలు గనక గమనించినట్లయితే, విన్నట్టయితే, చదివినట్లయితే, అది మనకు ఉజ్వలమైన భవిష్యత్తుని ఇస్తాయి, మన జీవితాన్ని మారుస్తాయి, మన ప్రవర్తనని మారుస్తాయి. మన జీవితంలో పరిపూర్ణతలోకి మనం ప్రాకులాడడానికి, పరిపూర్ణతలోకి వెళ్ళడానికి అది మార్గం సుముఖమ చేస్తుంది. ఈ దినము విధేయత అనేది మన అంశం. అదే మాట 7వ వచనం కూడా చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్టయితే, శరీరధారయుని దినముల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడను. లిసన్ టు కుమారుడే, ఆయన కూడా దైవ స్వరూపము కలిగిన వాడే, తండ్రి యొక్క పరిపూర్ణతను కలిగిన వాడే. కానీ శరీరధారిగా ఉన్నప్పుడు, అనగా ఈ భూమి మీద ఆయన సంచరించినప్పుడు, ఆయన జ్ఞాపకం వచ్చిన దాన్ని మొదలుకొని ఆయన ఏం చేశాట? మహారోధన ఎప్పుడవుతుందో చెప్పండి?
అంగలార్పు, ఒకేసారి ఒకే ఇంటిలో ఎంతో మంది చనిపోతే అంగలార్పు. కోవిడ్ వచ్చినప్పుడు అందరూ కూడా దేశమంతా కూడా అంగలార్చింది, ప్రపంచం అంతా కూడా అంగలార్చింది. ఇగో అలాంటి సందర్భములో ఏ రకంగా ఇంటింట్లో ఒక్కొక్క వ్యక్తి చనిపోతూ ఉంటుంటే దేశం అంగలార్చిందో అదే రకంగా ఆయన కొరట ఆ దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించాడటండి. ఒక దేవుడుగా ఉండి దైవ కుమారుడుగా ఉండి ఆయన ఇంత భయము భక్తి కలిగి ఉంటే, ఆయన అంత యాచనలు చేస్తే, ఆయనలే అంత రోదన పడితే, మదన పడితే, బాధపడితే, కన్నీరు విడిస్తే మానవ మాతృలమైన మనము ఏమి చేయాలి? ఉదయకాలం లేవలేము, ప్రార్థన చేయలేము, పాట పాడలేము, పునరుత్థాన దినం వస్తే ఆదివారం ప్రార్థనకు రాలేము, వీలుంటే ఉపవాస ప్రార్థన కూడా రాము, కుటుంబ ప్రార్థనలు అసలే అవసరమే లేదు, వ్యక్తిగత ప్రార్థన అవసరమే లేదు, వ్యక్తిగత బైబిల్ రీడింగ్ అనేది అవసరత లేదు. ఇక మనము ఏ రకంగా దేవుని సన్నిధిలో ఉన్నామో ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఈ యొక్క ఉదయకాల సమయముల మనకు అసలు విధేయత ఉందా? అసలు మందిరానికి వస్తే కూడా మనం మాట్లాడకుండా పక్క వారితో మాట్లాడుతున్నాం. ఒక పక్కన వాక్యం జరుగుతుంది, ఒక పక్కన వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వారికి వారు ఏదో గొప్పగా చెప్పుకోవాలని, గొప్పగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. వచ్చింది మందిరానికైనా కానీ కాక మందిరములు కూడా క్రమశిక్షణ లేని జీవితం. కానీ ఇక్కడ క్రీస్తు ప్రభువారు ఎంత క్రమశిక్షణ కలిగి ఉన్నాడో ఒకసారి మీరు ఆలోచించండి. ఎంత విధేయత కలిగి ఉన్నాడో ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకు ఇంత విధేయత? ఎందుకు ఇంత కన్నీరు? ఎందుకు ఇంత రోదన? అంటే ఇదిగో పాపి అయిన మన బ్రతుకుల కొరకే ఆయన రోదన పడ్డాడు. మన బాగు చేయడానికి ఆయన రోధిస్తే మనం బాగుపడకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నాము. ఒక్కసారి ఆలోచించండి. ఆయన శరీరధారిగా ఉన్న దినముల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి, మరణము నుంచి రక్షింపగలవానికి ఆయన ఏం చేశాడట? ప్రార్థనలు చేశాడట, యాచించడం. యాచన అంటే ఏంటి? అడుక్కోవడం. భిక్షగాళ్ళు మన నుంచి అడుక్కుంటారు కదా, అయ్యా ఒక 10 రూపాయలు ఏంటి, ఆకలి అవుతుంది. ఆ రకంగా ఆయన యాచించాడట, సమర్పించాడు, యాచనలు సమర్పించాడట. భయభక్తులు కలిగి ఉన్నది ఆయన అంగీకరింపడం. ఆయన అంగీకరించబడడానికే భయం, భక్తి. ఆయన అంగీకరించబడడానికే విధేయత. ఇక నీవు నేను ఎక్కడ నిల్చుంటామో ఒకసారి ఆలోచించండి. మన స్థానం ఎక్కడుందో ఒకసారి మీరు ఆలోచించండి. మనలో ఉన్న సోమరితనము, మనలో ఉన్నటువంటి భయము భక్తి లేని జీవితాలు, మనలో యాచించే కన్నీరు కాచే భక్తి లేని జీవితాలు. కానీ ఆయన మట్టికి నిన్ను నన్ను రక్షించడానికి ఆయన పరమ తండ్రి అయిన తండ్రిని యాచనలు చేశాడు. అంతేకాదు కన్నీరు కాచాడు, బాధపడ్డాడు, విధేయత చూపించాడు. మనము విధేయత ఎవరికి చూపించాం? నేను చెప్పింది అందరు వినాలి, ఎవరు ఏది చెప్పినా నేను వినను అంటే నేర్చుకోలేము. జీవితంలో ఏది నేర్చుకోలేము. మన సమాజం అసహించుకుంటుంది, దేవుడు అసహించుకుంటాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు మనం విధేయత కలిగి ఉండాలి. ఆ విధేయత గనక లేకపోతే మన జీవితం అంతా కూడా చింపిన ఇస్తరాకు లాంటిది. కుక్కలు కొట్లాడుతూ మనం పెడితే, ఒక కుక్కకు భోజనం పెడితే 10 కుక్కలు వచ్చి ఏవి తినకుండా బట్టి మట్టి పాలు చేస్తాయి. ఇగో అట్లనే మన జీవితం కూడా మట్టి పాలవుతుంది. విలువ లేని జీవితం అయిపోతుంది, అసహ్యమైన జీవితం అవుతుంది. ఆయన భయభక్తులు కలిగి ఉన్నది ఆయన అంగీకరించబడడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి. మరి మనము ప్రార్థన చేయలేము, కన్నీడు కాచలేము, రోధించలేము, మరి ప్రార్థనలు చేయలేము, యాచనలు చేయలేము. అన్ని కావాలి. నాకు అన్ని కావాలండి. దేవుడు ఏమి ఇచ్చాడండి? నాకు కడుపుండా అన్నం ఇచ్చాడు కదా, 4 కాళ్ళు చేతులు ఆరోగ్యంగా ఇచ్చాడు కదా, పని చేసుకోవడానికి శక్తిని ఇచ్చాడు కదా, చాలదా? కానీ నాకేమి ఇచ్చాడని దేవుని మేము ద్వేషముతోటి, కోపముతోటి, అసూయతోటి దేవుణ్ణి విమర్శించే వారముగా మనం తయారైపోతున్నాం. కారణం ఏంటంటే మనలో విధేయత లేకపోవడం. విధేయత కలిగితే ఏమేమి లాభాలు కలుగుతాయో
నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాను. తాను పొందిన శ్రమలు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలుగజేస్తుంది కదా. మరి మనకెక్కడుంది? మనకు విధేయత వస్తుందా? మనకు విధేయత లేదు. మనమందరం కూడా అవిధేయులుగా మనం జీవిస్తూ ఉన్నాము. అందుకే తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకోవడానికి శ్రమలు రావాలండి. ఎప్పుడైనా కానీ మనిషికి ఆకలి అయితే క్రమశిక్షణ నేర్చుకుంటాడు. అవసరాలకి డబ్బు లేకపోతే మనిషి క్రమశిక్షణ నేర్చుకుంటాడు, విధేయత నేర్చుకుంటాడు. కడుపు నిండా గనక అన్ని కలిగి ఉంటే మనిషి వినయము విధేయత నేర్చుకోలేడు. కారణం ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్నాము కదా, ఆయన పూర్తిగా విధేయత చూపడానికి గల కారణం తాను పొందిన శ్రమలు విధేయత నేర్చుకున్నాం. శ్రమలు రావాలి మనకి జీవితం లోపల. మనం శ్రమలు వద్దంటాం. నాకు ముప్పూట భోజనం పెట్టు, నేను హాయిగా పడుకుంటానంటాము, కానీ ముప్పూట భోజనం పెట్టు ప్రభువా నీకు ప్రార్థన చేసుకుంటాను మనం ప్రార్థన చెయ్యం. బోధించడానికి నీతి వాక్యాలు బోధించడానికే మనం సరిపోతాము, కానీ నిజ జీవితంలో ఎందుకు పనికిరాని వారముగా, నిస్సాయులుగా, వ్యర్థులుగా మనం మిగిలిపోతున్నాము. విధేయత లేదు మన లోపల. ఏమైనా కాని గాక అవిధేయతనే. అందుకే మనం ఏమి నేర్చుకోలేకపోతున్నాము. ఈ యొక్క మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాము. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు విధేయత ద్వారా ఆయన మరి కన్నీరు కార్చటగా మనం చూసాము. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయంలో మనం చూసినట్టయితే మన పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మన పిల్లల భవిష్యత్తు కొరకు మనం ఏమి చేయాలి? ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 40వ వచనం నేను చదువుతున్నా, చూడండి. మరియు నీకును నీ తర్వాత నీ సంతానము వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడిని యెహోవా సర్వకాలము నీకు ఇచ్చున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టలను ఆజ్ఞలను గైగొనవలెను. గైగొనాలంటే విధేయత కావాలి. నీవు నీ పిల్లలు నీవు నివసించే దేశంలో క్షేమంగా దీర్ఘాయువు కలిగిన వాడుగా నీవు జీవించాలి అంటే నీవు నా కట్టడల్ని, నా ఆజ్ఞల్ని గైగొనాలి. మోషే గారు వారందరికీ మరలా బోధిస్తూ ఉన్నాడు. అయ్యా, మీరంతా కూడా పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి, అనగా ఈ భూమండలం మీద ఉన్న కనాను దేశానికి మీరు వెళ్తారు. అక్కడ మరలా మీరు బాగా తిని మదించిన వారై దేవుని మర్చిపోయి ఇనక మళ్ళా చేస్తే మీరు మళ్ళా బానిసత్వంలోనికి వెళతారు. కాకపోతే మీరు ఏం చేయాలంటే ఆయన మాటలు మీరు వినాలి. ఆయన మాటలు వింటే మీకు మేలు కలుగుతుంది. దీనికి మరియు నీకును నీ తర్వాత నీ సంతానం వారికి, నీకును నీ తర్వాత అంటే నీ కుమారులు నీ కుమార్తెలు, మరలా వారి యొక్క సంతానము నీ మనములు మనమరాళ్ళు సంతానం వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడు యెహోవా సర్వకాలము నీకు ఇచ్చున్న దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు, మరలా ఎక్కువ ఆయుష్ కావాలంటే కూడా నీ పిల్లలు తర్వాత నీవు, తర్వాత నీకు దీర్ఘాయుషు అంటే ఎక్కువ కాలం నువ్వు జీవించాలంటే నీవేం చేయాలి? నా ఆజ్ఞలను కట్టడలను అనుసరించేవాడుగా ఉండాలి. మనం ఆజ్ఞలు పాటించడం లేదు, మనకు అన్ని ఆశీర్వాదాలు కావాలి. అన్ని ఆశీర్వాదాలే. ప్రొద్దున లేస్తే ఆశీర్వాదాల కొరకే ప్రార్థన చేస్తాం. పాపము కొరకు, పాపపు ప్రక్షాళన కొరకు, పాపపు జీవితం కొరకు, అయ్యా నాకు ఈ జై జీవితము దయచేయి ప్రభు అని మనం ప్రార్థించలేకపోతున్నాం. ఎప్పుడు చూసినా మేలులు మేలులు మేలులే. మరి మేలు అయినాక ఏమైనా మాట వింటామా? మళ్ళా మాట వినం. ఆ మేలు అయిపోయిన తర్వాత మళ్ళా దేవుని మర్చిపోతాం. మళ్ళా ఎక్కడున్నామంటే అక్కడే ఉన్నాం. మళ్ళా జీవితంలో ఏది కూడా ముందుకు పోయే జీవితము కాదు. కానీ దేవుడు అంటున్నాడు ఆజ్ఞలు గైగొనమంటున్నాడు. అంటే అదే విధేయత. తండ్రి యొక్క ఆజ్ఞను ఆయన విధేయత చూపించిన వాడే పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. తర్వాత సమస్త మానవాళి కొరకు ఆయన అర్చనలు చేశాడు, కన్నీరు కార్చాడు, బాధపడ్డాడు. ఎందుకు? నీకు నాకు నిత్య రక్షణ ఇవ్వాలని, ఎల్లప్పుడూ రక్షణ కావాలని ఆయన కోరుకున్నాడు. దీని కొరకు నిత్య రక్షణ, ప్రమాదాల నుంచి రక్షణ, ఆరోగ్యం నుంచి రక్షణ, తెగుల నుంచి రక్షణ, అంతేకాదు నిత్య జీవము ఇచ్చే రక్షణ, అనేకమైనటువంటి వాటి నుంచి నీకు ఆయన ఒక గొడుగు వలె నిన్ను సంరక్షించాలని కోరుకుంటున్నాడు.
ఎన్ని నువ్వు కావాలని కోరుకుంటున్నావు, కానీ దేవునికి ఉదయకాలం వేసి ప్రార్థన చేయలేవు. ఆదివారం సెలవు వచ్చిందంటే ఎవరు పెండికి పోవాలి, ఎవరు పుట్టుక దినానికి వెళ్ళాలి, ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నాడు ఎవరు తెలవని వాళ్ళందరి దగ్గర గురుకుతాం. ఏమనంటే పలానా దగ్గర వెళ్ళాలి, వెళ్ళు, కానీ దేవుడు మర్చిపోబాకు. ఈ సమాజంలో బ్రతికినంత కాలం మనం అందరితో పరిచయం కలిగి ఉండాలి, సంతోషమే. కానీ దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించకు సుమి. నువ్వు స్నేహితులను ప్రేమించినా, నువ్వు నీ కుమారులు కుమార్తెలను ప్రేమించినా, లేకపోతే నువ్వు దేనిని ప్రేమించినా అది నుంచి దూరం దేవుడు చేస్తాడు. అది దూరం అయిపోతుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీవు నేను మందరము కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని, విధేయత కలిగిన వారమై ఉండాలని, క్రీస్తు ప్రభు వారికి కలిగిన విధేయత మనము కూడా కలిగి ఉండాలని, ఆయన దుఃఖించేట్టుగా మనము దుఃఖించాలని, ఆయన ప్రార్థించేట్టుగా మనం ప్రార్థించాలని, ఆయన యాచన చేసేట్టుగా మనము కూడా యాచన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. క్రీస్తు ప్రభు వారు ఆయన విధేయత నేర్చుకున్నాడు. మనం ఏమవుతున్నాము? మనలో విధేయత ఉందా? మందిరానికి వస్తే గొడవలు, మందిరానికి వస్తే క్రమశిక్షణ ఉండదు, మందిరానికి పోతే ఆ గ్రూపులు తయారు చేస్తాము, మన ఇష్టానుసారం మనం జీవిస్తాం. ఆయన దేవుడై ఉండి అంత క్రమశిక్షణ కలిగి ఉంటే నీవు నేను ఏమవుతున్నాము, ఎక్కడికి వెళుతున్నాము? నువ్వు రావడంతో అందరు నీతో మాట్లాడాలి, అందరు నిన్ను గౌరవించాలి, అందరు నిన్ను ప్రేమించాలి, నీవే బాసుగా ఉండాలి మందిరం లోపల. ఈ ఎక్కడికి మనం వెళ్తున్నాం? ఇది నిజమైన జీవితమేనా? ఇది క్రైస్తవమైన జీవితమేనా? ఇది నిజమైన క్రైస్తవ్యమేనా? ఒకసారి మీరు ఆలోచించండి. నువ్వు వెళ్ళేది మందిరానికి వెళ్ళేది దేవుని 4 మాటలు విని నీ బ్రతుకును మార్చుకోవడానికి. అంతేకాని నీవు అక్కడితో గొప్పగా ఉండాలనుకుంటే దేవుడు తను తాను హెచ్చించుకున్న వాడిని ఆయన తగ్గించి వేస్తాడు. ఒకానొక దినమని నిన్నెవ్వరు కూడా గుర్తించలేక చేస్తాడు. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. మనం మందిరానికి వెళితే మాటలు విని దేవుని మాట విని బ్రతుకు మార్చుకోవాలి, కానీ మందిరంలో మనం ఏమి చేయాలని ఆశించకూడదు. వినయము విధేయత లేకుండా గర్వముతో కూడిన హృదయంతో మనం జీవించినట్లయితే నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి మేలు కలగదంటున్నాడు. నువ్వు ఆయన ఆజ్ఞలు పాటించడానికే దేవుని మందిరానికి రావాలి. ఆయన మాటలు వినడానికి నువ్వు దేవుని మందిరానికి రావాలి. ఈ గూగుల్ మీట్కి వచ్చేది కూడా మనం వచ్చేది ఎందుకు? ఈ ప్రాతకాల సమయంలో నీవు నేనందరం కూడా దేవుని మాటలు వినడానికే మనం ఇక్కడికి వస్తున్నాం. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన ఇష్టానుసారంగా జీవించడం మనం ప్రభు సన్నిధికి వస్తున్నాము. ధన్యత గురించి దేవుడు ఒక మాట అంటాడు, ఒకసారి గమనించండి. దేవుని యొక్క దృష్టిలో ఏ ధన్యత ఒకసారి చూద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. చూడండి, 27 నుంచి నేను చదువుతున్నాను. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలోనున్న ఒక స్త్రీ ఆయనను చూసి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములు ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని యొక్క వాక్యం విని దాన్ని గైగిన వారు మరి ధన్యులని చెప్పారు. ఎవరు ధన్యులు? మరియమ్మ కంటే కూడా వాక్యము విని దాన్ని గైగును వారు ధన్యులు. ఆ గుంపులోకి ఒక స్త్రీ అంటుంది, అయ్యా నిన్ను కన్న ఆ గర్భము, నీవు పాలు తాగినటువంటి ఆ యొక్క స్తనములు ధన్యములయ్యా అయ్యి అని అంటే, యేసయ్య అంటున్నాడు, అది కాదయ్యా, ఇది రక్తము ద్వారా కలిగే బంధము కాదయ్యా. ఈ బంధం ఎలాంటి దొరికేనా? ఆ మాట వినేవారే ధనులు. అవును గాని దేవుని వాక్యం విని దాన్ని గైగును వారు మరి ధన్యులని చెప్పాను. మరి ధన్యత కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? నీవు నేను మాట వినేవారముగా రావాలి మనం అందరం కూడా. మరి మాట వింటున్నామా? మాట వినడం లేదు మనందరం కూడా. పరుగులు పెడుతున్నాం మనమందరం కూడా. మనమందరం కూడా దేవుని యొక్క ఇష్టానికి ఏమాత్రం కూడా ఓపిక చూపించడం లేదు మనమందరం కూడా. మనమందరం మన ఇష్టానుసారంగా జీవించాలని కోరుకుంటున్నాము. కానీ దేవుడు అనేది విధేయత కావాలని, మాట వినడము కావాలని దేవుని యొక్క ఇష్టమై ఉంటుంది. దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వరముగా ఉందామా? మన ఇష్టం నెరవేర్చుకోవడానికి మనం వద్దామా? నీకు నిత్య రక్షణ కావాలని ఆయన విధేయత చూపిస్తే, నువ్వు విధేయత చూపకుండా నీకు నువ్వు గర్వించేవాడుగా ఉంటే నీకు ఏమి లాభం? ఆయన ఉద్దేశము నీ కొరకు నిత్య రక్షణ ఇవ్వాలని, ఆయన ప్రాణం త్యాగము చేయడము, ఆయన కన్నీరు కాచడము, ఆయన అర్చనలు చేయడము, ఆయన తను తాను తగ్గించుకోవడము, భయము భక్తి కలిగి జీవిస్తే నీవు నేను ఏమి జీవిస్తున్నావు, ఎలా జీవిస్తున్నావు ఒకసారి మనం ఆలోచించాలి. చివరిగా సమయం అయిపోతుంది కాబట్టి నేను త్వరగా ముగిస్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథము
15వ అధ్యాయం 22వ వచనం మనం చూసినట్టయితే అక్కడ సౌలు యొక్క జీవితం భ్రష్టమైపోవడానికి, సౌలు యొక్క రాజరికము పోవడానికి, సౌలు యొక్క సంతానము నాశనమైపోవడానికి, దిక్కులేని వారుగా ఉండడానికి, చరిత్రహీనులు కావడానికి అవిధేయతే మూల కారణం. అవిధేయతే మూల కారణం. ఈ మాట చదువుదాం చూడండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దాన బలులను అర్పించడం వల్ల ఆయన సంతోషించునా? ఆలోచించము. బలు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్లకు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోద చెప్పుడైన పాపముతో సమాధానం. మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహములకు గృహదేవతలను పూజించడంతో సమానం. తిరుగుబాటు చేయటం అంటే సోద చెప్పించుకోవడం లాంటిదట. మూర్ఖత్వం, చెప్పితే కూడా వినకుండా ఎదురు తిరిగే స్వభావం కలిగింది ఏంటట? గృహదేవతలను పూజించడంతో సమానం అంటున్నాడు. దేవుడితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ పిల్లలు, నీ తర్వాత పిల్లలు, నీ తరము తర్వాత మరొక తరము ఆశీర్వదించబడాలంటే నువ్వు ఆజ్ఞ గైకొనాలి. సౌలు మాట వినలేదు. సౌలు రాజే, కానీ ప్రజలు చెప్పిన మాట విన్నాడు, కానీ దేవుని మాట వినలేదు. దేవునికి ప్రాముఖ్యత ఇవ్వకుండా మనిషికి ప్రాముఖ్యత ఇచ్చాడు. తన సైన్యానికి ప్రాముఖ్యత ఇచ్చాడు. తన యొక్క సలహాదారులకు ప్రాముఖ్యత ఇచ్చాడు. ఇదిగో దేవుని దృష్టిలో భ్రష్టుడైపోయాడు. మొదటి రాజే దేవుడు అభిషేకించాడు. ఒక సామాన్యమైన వ్యక్తిని ప్రేమించి ఆశీర్వదించి ఒక రాజుగా చేస్తే గర్వించిన వాడై, గర్వాంధుడై, దేవుని మాట కంటే కూడా తన యొక్క స్నేహితులు, శ్రేయభిలాషులు, సైన్యములు చెప్పిన వారి మాటే ప్రాముఖ్యమని నమ్మి దేవునికి దూరం అయిపోయాడు. సమూయేలు అంటున్నాడు, అయ్యా నువ్వు మూర్ఖంగా ప్రవర్తించా, అవిధేయతను ప్రవర్తించా, ఇదిగో దేవుడు నిన్ను ఇప్పుడే కొట్టివేశాడు, ఇక మరొక రాజును తయారు చేస్తున్నాడు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి, ఎంత దుర్మార్గమైన మరణమైన జీవితం, ఎంత అస్థాయమైనంగా అతను మరణించాడో ఒకసారి మీరు ఆలోచించండి. తలను మొండెమును వేరు చేశారు శత్రువులు. ఎంత భీకరమైన అవమానకరమైన సంగతి. ఇగో నీవు నేను జీవిస్తున్నాము, అన్ని ఉన్నాయి కదా, నన్ను ఇప్పుడు ఎవరు ఏమి చేయలేనంటావు. కానీ మరణములో నీ మరణం ఎలా ఉండబోతుందో ఒకసారి ఆలోచించు. మన మరణ దినం ఏ రకంగా ఉండబోతుందో ఒకసారి గమనించు. నిష్ఠానుసారంగా నీవు జీవించినట్లయితే దేవుడు ఆయన సమయంలో ఆయన తన యొక్క ఆయుధాన్ని తీస్తాడు. ఇగో నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, నీ పిల్లలు క్షేమంగా ఉండాలంటే, ఇదిగో నువ్వు మాట వినేవాడు కావాలి. నీవు విధేయత కలిగిన వాడుగా ఉండాలి. ఆయన నీకు నిత్య రక్షణ కొరకు ఆయన కన్నీరు కాచి దుఃఖిస్తే నువ్వు ప్రార్థించలేని దౌర్భాగ్యమైన పరిస్థితులను మనం అందరం కూడా నెట్టివేయబడ్డాం. దేవుడంటే మనలో భయం లేదు, మనలో భక్తి లేదు. ఏదో ఆకార రీతిగా మనం బ్రతుకుతున్నాం, కానీ మన జీవితంలో ఏమాత్రము సత్యము లేదు. అడుగడుగున పాపమే. ఒకసారి మనం గమనిస్తాము. అవిధేయత, గర్వము, భయభక్తి లేని జీవితము, నిర్లక్ష్యమైన జీవితము నీ జీవితాన్ని నాశనము చేస్తుంది, పతనము చేస్తుంది, దేవుని దూరముగా చేస్తుంది. మనమందరం కూడా మన పిల్లలు ఆశీర్వదించబడాలంటే నువ్వు భయభక్తులు కలగాలి. నువ్వు విడిచిపెట్టేవాడు కాకుండా జీవించేవాడు కావాలి. దేవుని యొక్క క్రీస్తు యొక్క పరిపూర్ణమైన స్వరూపము నీలోనికి రావాలి. ఈ మాటలను దేవుడు మనందరి యొక్క ఆత్మీయ మేలు కొరకై ఆశీర్వదించునుగాక. ఆమేన్. నిత్యమైన రక్షకుడుగా ఉండటానికి విధేయతను నేర్చుకుని విధేయత కలిగిన వారుగా ఉండుట ఎంతో అవసరమని ఎంతో చక్కటి వాక్యంతో మనందరినీ హెచ్చరించిన పాస్టర్ గారికి వందనాలండి. వాక్యం ఫలింపు నిమిత్తం వాక్యోపదేశుల కొరకు, వారి పరిచర్య, సంఘం కొరకు, ఇంకా ప్రార్థన మనవలో ఎత్తిపట్టి క్లుప్తంగా ప్రార్థన చేయవలసిందిగా సిస్టర్ ఎస్తేర్ దినేష్ గారిని కోరుచున్నాను. దయచేసి వినండి ప్రార్థన మనవులు. మరి ఝాన్సీ రాణి గారు హైదరాబాద్లో హాస్పిటల్లో ఉన్నారు. కొంచెం మెరుగైపోయింది ఆరోగ్యము. రెండవదిగా మరి మన మధ్యలో భూపేంద్ర అన్నాడు. అన్న నిన్నటి వరకు హాస్పిటల్లో, మధ్యాహ్నం వరకు హాస్పిటల్లో ఉన్నారు. బీపీ కంట్రోల్ కావట్లేదు, ఒకేసారి అప్ అండ్ డౌన్ అవుతుంది, అనీవెన్గా వస్తుంది. మరి దాని కొరకును ప్రార్థన చేయండి. వైకుంఠం నా మంచం నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్నాడు, నడువు పట్టుకుని ఇబ్బందితో ఉన్నాడు. వారి కొరకు ప్రార్థన చేయండి. గ్రేసమ్మ గారి కొరకు ప్రార్థన చేయండి. ఇంకా ప్రత్యేకమైన మనవులు ఉంటే ఎవరైనా కానీ చెప్పవచ్చు. అందరం కలిసి ప్రార్థన చేద్దాము.
ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ యొక్క నూతనమైన శ్రేష్టమైన దినాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేయండి. నిన్నటి దినమున బ్రదర్ సురేష్ గారి జన్మదినం. వారిని దేవుడు ప్రేమించి మరొక నూతన సంవత్సరం దయా కిరీటాన్ని ధరింపజేసినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ వారి కుటుంబ పక్షాన ప్రార్థన చేయండి. అలాగనే మన దేశము, రాష్ట్రం, పట్టణాలు, జిల్లాల కొరకు, అధికారుల కొరకు, పాలకుల కొరకును ప్రార్థన చేయండి. ఇజ్రాయెల్ దేశాన్ని, మణిపూర్ రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయండి. రాబోయే హోలీ కాన్వకేషన్ మీటింగ్స్ కొరకును ప్రార్థన చేయండి. మరి స్పీకర్ గారి కొరకు వారి ప్రయాణము, వారు అందించబోయే వాక్యం ద్వారా మరి అనేకులు రక్షణ పొందుకొనున్నట్లు, ఆత్మీయ కార్యం వారిలో జరుగునట్లుగా ప్రార్థన చేయండి. సంఘ అభివృద్ధి, ఐక్యత కొరకు, అనారోగ్యుల కొరకు, మన యూత్ పిల్లల కొరకు, వారి యొక్క సంబంధాలు, వారి యొక్క ఉద్యోగాల కొరకును ప్రార్థన చేయవలసిందిగా మనవి. అలాగనే గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, వారి కొరకును చేయండి. గర్భం దాల్చిన బిడ్డలు ఉన్నారు, వారి కొరకును కూడా తల్లి శిశువు లోపల బాగా ఎదిగేలాగున వారి క్షేమం కొరకును ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. ఈ దినం ఓలివా సిస్టరు కొత్తగా మన మధ్యలోనికి వచ్చారు. సహోదరి యేసునామా మీకు శుభను తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రార్థన చేయండి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవంగల మా దేవ, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, నీతిమంతుడా, దయగల రాజా, కృపగల తండ్రి, మీకు వందనాలయ్యా. దేవా, ఈ దినంను మాకు దయచేసినందుకై మీకు వందనాలు తండ్రి. దేవా తండ్రి ప్రభా, మాకు మెలకువ దయచేసి తండ్రి ప్రభా, మరి నాయన గూగుల్ మీట్కి తండ్రి ప్రభా మేమంతా సమకూరటానికి మీరిచ్చినటువంటి సమయంను బట్టి, అవకాశంను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా తండ్రి ప్రభా. మరి చెప్పిన వాక్యంని బట్టి మీకు వందనాలు. అవును తండ్రి ప్రభా, మరి యేసుక్రీస్తు ప్రభు వారు పొందిన శ్రమలను బట్టి తండ్రి ప్రభా, మరి తను ఎంతగా విధేయులై ఉండాలని తండ్రి ప్రభా, మరి నాయన అయ్యా తండ్రి ప్రభా, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవును దేవా, మేము మా పనులను బట్టి దేవా మమ్మల్ని మేము హెచ్చించుకుంటూ నీకు సమయం ఇయ్యలేక తండ్రి ప్రభా ఎంతగానో నిర్లక్ష్యం చేసిన వారమే ఉంటున్నాం. దయతో క్షమించండి ప్రభా. ఈ రోజున మీరు మాతో చక్కటి వాక్యం ద్వారా మాట్లాడినందుకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. మమ్మల్ని మేము సరి చేసుకుంటూ వాక్యంలో తండ్రి ప్రభా మేము ఎదగటానికి సహాయం దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం అయ్యా తండ్రి ప్రభా. మీకు వందనాలు అయ్యా తండ్రి ప్రభా. మరి నాయన నీ యొక్క వాక్యము తండ్రి విని దానిని గైకొన్నవారు మరి ధన్యులని తండ్రి దేవా. మీరు చెప్పిన మరి వాక్యంను బట్టి కూడా వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీ యందు భయభక్తులు కలిగి జీవించాలని తండ్రి ప్రభా దేవా. నీకు ఇష్టమై తండ్రి నీకు అయ్యా తండ్రి ప్రభా నీ సువార్తను ప్రకటించే వారంగా తండ్రి ప్రభా మీరు మాకు మాదిరిగా ఈ లోకానికి వచ్చి జీవించిన రీతిగా తండ్రి ప్రభా మేము కూడా తండ్రి ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ తండ్రి ప్రభా నీకు విధేయులుగా తండ్రి ప్రభా జీవించే కృప దేవా మాకు మీరు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. మరి ఉన్నటువంటి ప్రేయర్ పాయింట్స్ని బట్టి నీ పాసనీకి వస్తున్నాం తండ్రి ప్రభా. మీకు వందనాలు. మా దేశం కొరకు, రాష్ట్రం కొరకు అయ్యా తండ్రి ప్రభా, మా జిల్లాల కొరకు తండ్రి ప్రభా, మేము ఉంటున్న ప్రాంతాల కొరకే ప్రార్థిస్తున్నాము. సహాయం దయచేయండి దేవా. చక్కటి వాతావరణంను మీరు దయచేయండి ప్రభా. మీకు వందనాలు తండ్రి ప్రభా. మమ్మల్ని పరిపాలిస్తున్న పాలకులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రములు నాయన. వారికి చక్కటి జ్ఞానంను దయచేయండి తండ్రి. మీకు వందనాలు. ఇశ్రాయేల్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు అయా క్షేమాన్ని దయచేయండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. మరి నాయన తండ్రి ప్రభా, మరి నిన్నటి రోజున సురేష్ అంకుల్ అయా బర్త్డే సందర్భంగా తండ్రి ప్రభా నిన్ను బట్టి అయా తండ్రి ప్రభా ప్రార్థిస్తున్నాం నాయన. చక్కటి ఆరోగ్యంనిచ్చి దేవా మరొక సంవత్సరమును తండ్రి ప్రభా మీరు ఇచ్చినందుకే
మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా తండ్రి ప్రభా. తన కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. నీ సన్నిధిలో తండ్రి ప్రభా వాడబడుచుండగా తండ్రి ప్రభా వారిని మీరే జ్ఞాపకం చేసుకోండి. వారి అయ్యా తండ్రి వారి తండ్రి ప్రభా జాబ్ విషయంలో కూడా మీ సహాయం దయచేయండి. అయ్యా తండ్రి మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అయ్యా తండ్రి ప్రభా మరి ఝాన్సీ రాణి ఆంటీ వాళ్ళని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కటి ఆరోగ్యంను దయచేయండి. ఉపేందర్ అంకుల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. మరి బీపీ మరి తండ్రి ప్రభా మరే నాయన అయ్యా తండ్రి ప్రభా కంట్రోల్ అవ్వడానికి మీ సహాయం దయచేయండి. మీరు తోడుగా ఉండి తండ్రి ప్రభా నాయన అంకుల్కి సహాయం దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. వైకుంఠం అంకుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చక్కటి ఆరోగ్యంతో నింపండి ప్రభా. ఎంతగానో బలహీనంగా ఉంటుండగా తండ్రి ప్రభా బలపరచండి దేవా. అయ్యా మీ పాసనికి వచ్చి ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలు మీరు ఆలకించి జవాబు దయచేయండి ప్రభా. మీకు వందనాలు. గ్రేసమ్మని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కటి ఆరోగ్యంను దయచేయండి దేవా తండ్రి. మీకు వందనాలు స్తోత్రములు తండ్రి. వృద్ధాప్యంలో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కటి ఆరోగ్యంను దయచేయండి. యవ్వనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. వారి చదువులు ఉద్యోగాలు వారి వివాహాల కొరకే అయ్యా తండ్రి మీ పాసానికి వచ్చి ఉంటున్నాను తండ్రి. మీ సహాయం దయచేయండి. హోలీ కాన్వకేషన్ కోసం ప్రార్థిస్తున్న ప్రభువా అయ్యా తండ్రి ప్రతిదీ మీరు సమకూర్చండి దేవా. మా ప్రార్థనలు మీరు విని ఆలకించి జవాబులు దయచేస్తున్నందుకే వందనాలు చెల్లించుకున్నాం. ఫైనాన్షియల్ విషయంలో కానీ తండ్రి ప్రభా స్పీకర్స్ విషయంలో దేవా తండ్రి ప్రభా వారు సిద్ధపడి వచ్చి తండ్రి చక్కటి వాక్యాన్ని బోధిస్తే తండ్రి ప్రభా అనేకులు రక్షణలోనికి నడిచే విధంగా తండ్రి వారు వాక్యం ఉండగలుగుటకు పాటలు పాడే బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి దేవా. ప్రతిదీ తండ్రి ప్రభా మీరు తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రతి విషయంలో తండ్రి నిన్ను మహిమపరిచే విధంగా అయ్యా హోలీ కాన్వకేషన్ తండ్రి ప్రభా జరగగలుగుటకు మీ సహాయం దయచేయమని తండ్రి వెనుకుండి నడిపిస్తున్న అయ్యా పాస్టర్ అంకులు కానీ తండ్రి ప్రభా సంఘ పెద్దలు సంఘము అయ్యా తండ్రి ప్రభా వారు చేస్తున్న ప్రార్థనలు కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ సహాయం దయచేయమని బ్రతిమాలుకుంటున్నాను. అవును తండ్రి ప్రభా సంఘంలో ఇంకా అనేకమైన అయా తండ్రి ప్రభా మరి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకునండి అయ్యా. ఇంకా అనేకమైన ఆత్మలను మీరు నడిపించండి. సంఘ విస్తరణ కొరకు ప్రార్థిస్తున్న తండ్రి మీరే సహాయం దయచేయమని బ్రతిమాలుకుంటున్నాను. ప్రతి విషయంలో దేవా అయ్యా మేమంతా తండ్రి ప్రభా నాయన ఐక్యత కలిగి తండ్రి జీవించుటకు తండ్రి ప్రభా దేవా నీ నామాన్ని మహిమపరిచే భాగ్యమే మాకు మీరు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాను. ప్రతి విషయంలో తండ్రి ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ దేవా తండ్రి ప్రభా అయా నాయన తండ్రి ప్రతిదీ మీ చిత్తానుసారంగా నడిచే భాగ్యమే మాకు మీరు దయచేయమని బ్రతిమాలుకుంటూ ఈ చిన్ని కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ ఎంతో దినం భారంగా ఉపవాస ప్రార్థన ఈ సంవత్సరానికి అనగా 2024 సంవత్సరానికి ఈ చివరి ఉపవాస ప్రార్థన. దయతో అందరూ రావడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మన 2024 సంవత్సరం కాపాడి కనికరించాడు. దయతో నిర్లక్ష్యం చేయబాకండి. సమయాన్ని కూడా పాటించండి. మనం 5:44 అయిపోయింది. ఇప్పుడు టైం అయిపోయింది. కాబట్టి ప్రార్థించే వాళ్ళు ప్రతి ఒక్కరూ సమయాన్ని గమనిస్తే బాగుంటది. ఆశీర్వాదాలతో ముగిద్దాం. పరమతనే దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కూడుకొని మనందరికీ సకల పరిస్థితులకును సారథి సంగమునకు తన ప్రియ ప్రజలని ఇశ్రాయేలు జనాంగానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైనను గాక. ఆమేన్. నడిపించేవారు ఎట్లా చేయాలంటే సమయం చెప్పాలి. ప్రతిసారి ఇంత సమయం ఉందని చెప్పాలి.